అల్ప ప్రాణి, పక్కకు జరుగు. మా కాళ్ల కింద పడి నలిగిపోతావు. మేము పెద్ద పెద్ద కొండలు వేస్తుంటే నువ్వు ఆ పిసరంత ఇసుక రేణువులతో సముద్రాన్ని పూడుస్తావా? నీ పిచ్చి కాకపోతే. త్రేతాయుగంలో రామసేతు నిర్మాణం జరుగుతున్న సమయమది. సముద్రపు అలల ఘోష ఒకవైపు, వానర వీరుల జై శ్రీరామ్ నినాదాలు మరోవైపు. హనుమంతుడు, అంగదుడు లాంటి మహావీరులు పర్వతాల లాంటి పెద్ద పెద్ద బండరాళ్లను పెకిలించి ఆ సముద్రంలో వేస్తున్నారు. అప్పుడు అక్కడే ఉన్న ఒక చిన్న ప్రాణి ఇదంతా గమనిస్తోంది. అదే ఒక చిన్న ఉడత. దానికి మనసులో ఒకటే ఆలోచన, నా రాముడి కోసం, నా స్వామి కోసం ఇంతమంది ఇంత కష్టపడుతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను? నా వంతు సాయం నేను చెయ్యాలి కదా అని అనుకుంది. కానీ దానికి కొండలు ఎత్తే బలం లేదు, చెట్టు పెకిలించే శక్తి లేదు. మరి ఏం చేసింది? వెంటనే సముద్రంలోకి వెళ్ళి ఆ నీళ్లలో తన శరీరాన్ని తడుపుకుంది. గబగబా ఒడ్డుకు వచ్చి అక్కడ ఉన్న ఇసుకలో పొర్లాడింది. తన ఒంటికి అంటుకున్న ఆ ఇసుక రేణువులను మోసుకెళ్ళి వానరులు కడుతున్న ఆ సేతువు మీద విదిలించడం మొదలుపెట్టింది. ఒక్కసారి కాదు, 100 సార్లు కాదు, అలుపు లేకుండా అదే పని చేస్తోంది. అది చూసిన ఒక వానరుడు ఎగతాళిగా నవ్వాడు. ఆ మాటలకు ఆ చిన్న ప్రాణి గుండె పగిలింది. కళ్లలో నీళ్లు తిరిగాయి. కాని అది ఆగిపోలేదు. అంతలో ఒక మెరుపు లాంటి తేజస్సు అక్కడికి వచ్చింది ఎవరో తెలుసా? సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు. రాముడు ఎంతో ప్రేమతో ఆ ఉడతను తన చేతిలోకి తీసుకున్నాడు. మిత్రులారా, ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. రాముడు హనుమంతుడి బలాన్ని మెచ్చుకున్నాడు. కాని ఆ ఉడత భక్తికి చలించిపోయి ప్రేమగా దాని వీపుపై నిమిరాడు. ఎందుకంటే ఆ ఉడత నేను వేసే ఈ పిసరంత ఇసుక వల్ల వంతెన పూర్తవుతుందా? రేపు లంకకు వెళ్ళగలమా? నా కష్టం వృధా అవుతుందేమో అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. దాని దృష్టి ఫలితం మీద లేదు, కేవలం ప్రయత్నం మీద మాత్రమే ఉంది. రామచంద్ర ప్రభువు నవ్వుతూ వానరులతో ఇలా అన్నాడు, మిత్రులారా, మీరు మీ కండబలంతో కొండలు ఎత్తొచ్చు. కానీ ఈ చిట్టి ఉడత తనకున్న చిన్న శక్తితోనే తన మనసునంతా లగ్నం చేసి సాయం చేసింది. దేవుడి దృష్టిలో మీరు ఎంత పెద్ద పని చేశారన్నది ముఖ్యం కాదు, ఆ పని వెనుక మీ ప్రయత్నం ఎంత నిజాయితీగా ఉందన్నదే ముఖ్యం. మిత్రులారా, రాముడు ఆ రోజు ఆ వానరుడికి చెప్పిన సమాధానం ఈ రోజు మనందరికీ వర్తిస్తుంది. నిజానికి ఈ భయం ఈనాటిది కాదు, అచ్చం ఇలాంటి భయమే ద్వాపరయుగంలో అర్జునుడికి కూడా వచ్చింది. కురుక్షేత్ర యుద్ధం మొదలవకముందే అర్జునుడు తన ధనుస్సుని కింద పడేసి కృష్ణుడి కాళ్లకు మొక్కి, కృష్ణ, నాకు భయమేస్తోంది. ఈ యుద్ధం చేస్తే వచ్చే ఫలితం ఏంటి? నా వాళ్లంతా చనిపోతే ఆ విజయం నాకెందుకు? నా వల్ల ఏమవుతుంది? నేను యుద్ధం చేయలేను కృష్ణ అని ఏడ్చేశాడు. అప్పుడు ఆ జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్ముడు చిరునవ్వుతో అన్నాడు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే అర్జున, కేవలం పని చేయడం వరకే నీ బాధ్యత, ఫలితాన్ని నిర్ణయించే అధికారం నాకు మాత్రమే ఉంది. నువ్వు ఎప్పుడైతే ఫలితం మీద ఆశ పెంచుకుంటావో అప్పుడే నీలో భయం పుడుతుంది. మిత్రులారా, మనం ఎందుకు ఇంతగా భయపడుతున్నామంటే దేవుడి బాధ్యతను మన నెత్తిన వేసుకుంటున్నాము. ఫలితం అనేది దేవుడి బాధ్యత, పని చేయడం అనేది మన బాధ్యత. మీరు రిజల్ట్ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే స్ట్రెస్ వస్తుంది, అదే పని మీద దృష్టి పెడితే సక్సెస్ వస్తుంది. ఇప్పుడు మీ గుండె మీద చేయి వేసుకుని ఆలోచించండి, మీరు ఆ ఉడతలా మారగలరా? మీ సమస్యల నుంచి బయటపడాలంటే మీరు చేయాల్సింది 3 పనులు. మొదటిది, ఫోకస్ ఆన్ ద ప్రోసెస్. రేపు ఏమవుతుందో వదిలేయండి, రిజల్ట్ గురించి టెన్షన్ పడటం మానేయండి. ఈ గంటలో, ఈ నిమిషంలో మీరు ఏం చేయగలరో అది చేయండి. ఆ ఉడతలాగా కేవలం మీ పని మీద మాత్రమే దృష్టి పెట్టండి. రెండవది, ఇగ్నోర్ ద పీపుల్. మీ చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళని అమాయకులు అనుకోండి. వాళ్ళకి మీ సంకల్పం అర్థం కాదు, మీ గమ్యం ఏంటో వాళ్ళకి తెలియదు. అందుకే వాళ్ళ మాటలని పట్టించుకోకుండా మీ పనిని కొనసాగించండి. మూడవది, స్మాల్ ఈజ్ బిగ్. గుర్తుంచుకోండి, ఎవరు ఒక్క రోజులో కోటీశ్వరులు అయిపోలేరు. సముద్రాన్ని ఒక్క రాతితో పూడ్చలేరు. రోజుకు ఒక్క అడుగు, ఆ ఉడత విదిలించిన ఒక్క ఇసుక రేణువు లాంటి చిన్న ప్రయత్నం చేయండి. ఆ చిన్న చిన్న నిరంతర ప్రయత్నాలే రేపు మహాసేతువులవుతాయి. ఆ ఉడత వీపు మీద ఉన్న 3 గీతలు మనకు ఇచ్చే గొప్ప సందేశం ఏంటంటే, మొదటి గీత, నీ శక్తిని నమ్ము. రెండవ గీత,
నీ ప్రయత్నాన్ని నమ్ము. మూడవ గీత, నీ దేవుడిని, ఆ విశ్వాన్ని నమ్ము. మీరు ఓడిపోతామని భయపడి ఆగిపోతే ఆ వానరుడిలా మిగిలిపోతారు. కానీ భయాన్ని వదిలి ప్రయత్నం చేస్తే రాముడి చేతిలో దీవించబడిన ఆ ఉడతల చరిత్రలో నిలిచిపోతారు. మిత్రులారా, మీరు ఉద్యోగి కావచ్చు, విద్యార్థి కావచ్చు, వ్యాపారి కావచ్చు, రేపు ఏం జరుగుతుందో అని భయపడుతూ ఈ రోజును వృధా చేయకండి. ప్రయత్నం మీది, భరోసా ఆ కృష్ణుడిది. ఈ వీడియో మీకు ధైర్యాన్ని ఇస్తే వెంటనే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేసి వారిలో కూడా ధైర్యాన్ని నింపండి. మరిన్ని వీడియోల కోసం వేద వికాసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.